శ్రీదేవి శ్రీలోకి స్వాగతం సుస్వాగతం. నా వంటలు నా వీడియోస్ అన్ని రకాల వీడియోస్ ఆదరిస్తున్న అందరికీ, నా వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పెద్దవాళ్ళకి నమస్కారాలు, చిన్న వాళ్ళకి ఆశీర్వచనాలు. ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను ఉలవచారుతో పాటు చిక్కుడుకాయ వేపుడు, వంకాయ వేపుడు, గుత్తి వంకాయ కర్రీ చూపించాను, పచ్చికారంతో చిక్కుడుకాయ కర్రీ అది చూపించాను. ఈరోజు మనం చిక్కుడుకాయ వేపుడు తర్వాత వంకాయ వేపుడు చేసుకుందాం, అలాగే ఉలవచారు కూడా వేసుకుందాం. దీనికంటే ముందు ఒక ముఖ్యమైన మాట చెప్పాలి నేను. ఏంటి అంటే మన ఏమంటారు కదా, మన వంటశాల ఒక ఆయుర్వేద వైద్యశాల కదా, అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇవి కరెక్ట్గా ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటే, ఇక్కడున్న మనం ఏదైతే మనం వాడుకుంటామో వంటల్లో యూటిలైజ్ చేసుకుంటే ఆరోగ్యం అనేది మన సొంతం. అది లేకుండా పక్కదారులు పడితే అనారోగ్యం కూడా మన దగ్గరికే వస్తుంది. సో ఏం చేస్తానో చూపిస్తాను చూడండి. నేను అల్లం చక్కగా కడిగి ఆరబెట్టి పెట్టుకున్నా చూడండి, అల్లం ఓకేనా. తర్వాత వెల్లుల్లిపాయలు తీసి పెట్టుకున్నా. ఇది ఎట్లా అంటే పావు కేజీ అల్లానికి వెల్లుల్లిపాయలు అరకిలో వేస్తాను అనమాట. అంటే వెల్లుల్లిపాయ డామినేట్ చేయాలి. ఇది ఆ రకంగా నేను గ్రైండ్ చేసి పెట్టేసుకుంటా. ఇది తర్వాత మెంతి పొడి వేసి పెట్టుకున్నాను చూడండి. మెంతులు జీలకర్ర వేయించి ఇది కూడా పొడి వేసేసుకొని పెట్టుకున్నా, మెంతి పొడి. ఆ తర్వాత మా తెలంగాణలో కూడా ఎక్కువ వేపుళ్ళు అంటే ఈ రెండు చాలా వాడతారండి. ఈ రెండు ఏంటి అంటే ఇది ఎండు కొబ్బరి పొడి, ఇది నువ్వుల పొడి అనమాట. నువ్వులు వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, ఎండు కొబ్బరి కూడా కొంచెం లైట్గా వేయించి గ్రైండ్ చేసేసి పెట్టుకుని ఇందులో సాల్ట్ కలిపి ఇది చల్లారిన తర్వాత మనం ఏదైనా డబ్బాలో పోసుకుంటే 3 months 4 months 6 5 months ఎన్ని నెలలైనా ఇది నిల్వ ఉంటుందండి. సో ఇది మాకు తెలంగాణలో కంపల్సరీ వేపుళ్ళు లాంటివి ఖచ్చితంగా వాడతాం అనమాట. అందుకని మీకు ఈ రకంగా చూపించాలండి. ఇంకోటి ఏంటంటే ఇంటి దగ్గర మనం ఇవన్నీ చేసేసుకొని పెట్టుకుంటేనే, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనుకోండి, పొడులు చాలా వస్తున్నాయి. ఇంకా చాలా బయట దొరికే ఇన్స్టెంట్ పిండిలు కూడా దొరుకుతున్నాయి కదా, రవ్వ పిండి, ఏది రవ్వ దోశకో ఇడ్లీ పొడికో. ప్లీజ్ 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 అస్సలు డిపెండ్ కాకండి. నేను ఒకసారి మీకు తర్వాత నేను ఇడ్లీ పిండి అట్లా ఇన్స్టెంట్గా చేసి పెట్టుకునేది అవి కూడా నేను చూపిస్తాను. నేను పొడులు, అవి పిండ్లు కాదు, అందులో ప్యాకెట్లో కలిపి దాంట్లో ఏదన్నా ఇంగ్రీడియంట్ ఏదో ఒకటి దాన్ని కలిపి అది ఆగడానికి. అది కాకుండా ఆ ఇడ్లీకి కావాల్సిన పొడి, తర్వాత వడలకి ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి కూడా నేను డెఫినెట్గా మీకు త్వరలో చూపిస్తాను. తప్పకుండా అవి మీరు అట్లా చేసుకోండి. ఇంకొకటి మరీ చెప్తున్నాను, ఎప్పుడు బాగలేకున్నా కొంచెం నాకున్న నిమ్మకార వీడియో ఉంది కదా, వెల్లుల్లి కారం కూడా డిఫరెంట్గా అది ఉంటుంది. అది కూడా నేను చేసి చూపిస్తా. అలాంటివి వేసుకొని వేడివేడిగా అన్నం తినండి ప్లీజ్. ఇది కూడా ఒక అంటే ఈ సమాజంలో ఒక పౌరురాలుగా ఇది కూడా ఒక సామాజిక బాధ్యత అనుకునే మరీ చెప్తున్నాను. ఎందుకంటే చిన్న పిల్లలు, యంగ్స్టర్స్ జంక్ ఫుడ్కి అలవాటైపోయి, బయట ఫుడ్కి అలవాటైపోయి చాలా అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. అందుకని చెప్పేసి నాకు చాలా బాధగా ఉండి నేను చెప్తున్నా. సో తప్పకుండా నా మాటలు వింటారు కదా. సో ఇప్పుడు మనం ఈరోజు చేసుకుంటున్నాం కదా, చిక్కుడుకాయ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నానండి చూడండి. ఒక పావు కేజీ, మేమే 3-4 ఉంటాం కాబట్టి పావు కేజీ చిక్కుడుకాయ ఉడికించి పెట్టుకున్నా. వంకాయలు కూడా కట్ చేసేసి నీళ్ళలో ఉప్పు వేసి ఇలా పెట్టేసుకున్నా. ఇది తర్వాత ఉలవచారుకు కావాల్సిన చింతపండు పులుసు కూడా పీసికి పెట్టేసుకున్నా. చింతపండు పులుసు కనిపిస్తుంది కదా, కొంచెం పలుచగానే ఉండాలి. తర్వాత దీనికి కావాల్సిన తాలింపులోకి కావాల్సిన పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు, అన్నింటికి 3 ఉల్లిపాయలు, ఉలవచారులోకి కొంచెం బెల్లం ముక్క, తర్వాత ఈ ఉలవచారులోకి కావాల్సినవే ఇవి అనమాట. ఇవి ఎందుకు ఎప్పుడు వేస్తామని నేను మీకు చూపిస్తాను చేసేటప్పుడు. కరివేపాకు, మంచి తాజా కొత్తిమీర ఒక బంచ్ ఉంది, కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకున్నాను. నేను అల్లం వెల్లుల్లిపాయ ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నా కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ కూడా మంచిగా చక్కగా దంచే వేసుకుందామండి మనం, సరేనా. ఇలా తాజాగా వేసుకున్న రోజు ఆ వంట అసలు అదరహో అనిపిస్తుంది అనమాట రుచి. ఇది మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, దీనికి కావాల్సింది. సో ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. మనము వంట ప్రారంభం చేసే ముందు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇన్ని వేసుకుంటామన్నాం కదా, మనము ఉలవచారు కూడా వేసుకుందాం అనుకుంటాం కదా. ఈరోజు మెయిన్ మనకు గెస్ట్ ఉలవచారే. మరి ఉలవచారు ఇంతకుముందు నేను పొడి చూపించాను మీకు, చాలా వ్యూస్ అయినాయి దానికి. ఉలవచారు కూడా చూపిస్తే బాగుందని ఎవరో కామెంట్ పెట్టారు. అది ఈరోజు గుర్తొచ్చింది నాకు. ఉలవచారు పొడితోనే మనం ఉలవచారు, ఎందుకంటే ఉలవలు ఉడికించి చేసి ఇప్పుడున్న హడావుడి జీవితంలో అట్లా కాకుండా అందులో ఏ మాత్రం పోషక విలువ తగ్గకుండా నేను ఉలవచారు పొడి ఇలా చేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఇది ఏంటి అంటే
ఉలవచారు అంటే ఏదో ఉలవలు కాస్త వేయించి పెట్టుకోవడం కాదండి. ఉలవలు వేయించాలి, ఇందులో కొన్ని నువ్వులు వేయించాలి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఇన్ని వేసి ఇందులో సాల్ట్ వేసి ఇవన్నీ మిక్సీ పట్టుకొని పెట్టుకుంటేనే ఈ అద్భుతమైన ఎన్నో పోషక విలువలు ఉన్న ఉలవచారు పొడి రెడీ అవుతుందన్నమాట. సో ఈ పొడితోనే మనం ఉలవచారు వేసేసుకుందాం, సరేనా? ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకొని ఫస్ట్ ఏం చేద్దాం, మనము వంకాయ వేపుడు వేసేసుకుందాం ఫస్ట్, సరేనా? వంకాయ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇది పెట్టేసి ఇందులో మనం ఆయిల్ పోసేసుకుందాం. చాలా థ్యాంక్స్ అండి, చాలా ఆదరిస్తున్నారు నా వంటలు. ఎక్కడికి వెళ్ళినా మీరు చూస్తున్నారు వంటలు అని, మీ వంటలు చూస్తున్నాము, మీ మాటలు చూస్తున్నాము అమ్మ అని నాకు చెప్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే నేను వంటలు ఏదైనా సింపుల్గా చూపిస్తున్నానండి. అది నేను ఒక లక్ష్యం లాగా పెట్టుకున్నాను అన్నమాట. నా వంటలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సో అది వేడెక్కింది, మనం ఆయిల్ పోసేసుకుందాం. ఇందులో తగినంత వంకాయలు ఎన్నో లేవండి, 1/2 కేజీ కొంచెం ఎక్కున్నాయి అంతే వంకాయలు. ఓకే, వంకాయ మనం వేసేసుకుని ఆయిల్ పోసేసుకుందాం. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనము ఆవాలు, చెప్పాను కదా మీకు పోపుల పెట్టే రెడీగా ఉన్నా, ఇది అలవాటు అయిపోయింది. ఏది అలవాటు అయిపోతే అదే ఈజీ అనిపిస్తుంది అనమాట. సో ఆవాలు వేసేస్తాం. తర్వాత మళ్ళీ చూడండి, ఇంకో కర్రీ వేసేదన్నా అక్కడే పెట్టేస్తా, అంటే అలవాటు అట్లా అయిపోయింది. తర్వాత నీట్గా సర్దుకోవడం ఎప్పుడైతే మనకు అలవాటు అవుతుందో ప్రతి పని మనకు చాలా తేలిక అనిపిస్తుందండి కదా. ఇది జీలకర్ర. ఓకే, ఇప్పుడు మనం ఇందులో తాలింపులోకి ఒక 3-4 పచ్చిమిర్చి వేసేసుకుందాం తాలింపులోకి. ఓకే, చూడండి జస్ట్ అంతే, ఒక 2 సగం కట్ చేసి పెట్టేసుకున్నా. వేసేసుకొని ఇందులో మనకు కావాల్సిన ఉల్లిపాయలు వేసేసుకుందాం కొన్ని, ఎందుకంటే 3ంటికి కావాలి కదా, 3 రెసిపీస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు స్టవ్ కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి, ఇది చూసుకోవాలి. ఇది కొంచెం ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనము తాజా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. 3ంటికి సరిపడా నేను చేసి పెట్టేసుకున్నా. ఇది కర్రీ కొంచెమే ఉంది కాబట్టి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయినా ఏదైనా కర్రీ వేస్తుంటే దానికి తగ్గట్టుగా వేయాలి తప్ప దానికైతే కొంచెం మించితే అదే డామినేట్ చేస్తుంది ఆ ఫ్లేవర్. అందుకే వంట అనేది కూడా ఒక కళ అండి కదా. సో ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర లైట్గా, చూడండి కొంచెం కొత్తిమీర. నేను చెప్పాను కదా ఈ కర్రీ ఆ కర్రీ అని ఏ భేదభావాలు నాకు లేవండి. అన్ని కర్రీస్ని నేను సమభావనతోనే చూస్తాను నేను, కాబట్టి ప్రతి దాంట్లో మనం ఈ కరివేపాకు అనేది కంపల్సరీ యాడ్ చేసేసుకుందాం. నిజంగానే నేను ప్రతిరోజు తలస్నానం చేస్తాను కదా మరి మడి ప్రసాదాలకి, కాబట్టి నాకు నా జుట్టు ఊడుకోకుండా ఏమాత్రం ఆపుతుందంటే నాకు తెలిసి కరివేపాకే. మళ్ళీ ఇందులో ఉన్న కరివేపాకు నేను పడేయనండి, చాలా ముఖ్యమైన విషయం. పడేయక కర్రీలో పాటే నేను కలుపుకొని నేను తినేస్తాను. అంటే వంటని నేను ఎంత ఆస్వాదిస్తా ఆలోచించాను. కరివేపాకు ఇది వేగిపోయింది. ఇది వేగిపోయిన తర్వాత నెక్స్ట్ మనము తగినంత పసుపు యాడ్ చేసేసుకుందాం. తగినంత పసుపు. ఓకే, తగినంత పసుపు యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసి ఇది ఇప్పుడు మనము అన్నీ మంచిగా చక్కగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మన వంకాయను వేసేసుకుందాం. తెలుగువారి ప్రియమైన అతిథి వంకాయ అంటే ఈ తెలుగు ఏంటి ఆడపడుచులాగా అన్నమాట. ఈ వంకాయ కానీ తర్వాత గోంగూర కానీ పప్పు కానీ కదా, ఏ భోజనంలో అయినా ఇవి ఉంటేనే వాటికి ఒక అన్నం వస్తుందండి. మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఎవరు వచ్చినా ఫ్రెండ్స్ కానీ. సో ఇప్పుడు కలిపేసాం కదా, కలిపేసేసి కొంచెం జాగ్రత్తగా కలిపేసేసి ఎప్పుడు కానీ తగినంతనే వేసుకోవాలి ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వెంటనే వేసేసుకుందాం. సాల్ట్ తగినంత. ఇంకోటి కూడా మీకు చెప్పాను కదా, నేను కళ్ళుప్పు అంటే దొడ్డుప్పు మాత్రమే గ్రైండ్ చేసేసుకొని వాడుతున్నాను. ఒక్కసారి సరిగ్గా మిక్సీ కాదు కదా, దానిలాగా జల రాలేదు కదా, అక్కడక్కడ చిన్న ఉప్పు రవ్వలు వస్తున్నాయి. అది ఇది తగినంత సాల్ట్ వేసేసుకుందాం మనం ఇందులో, ఈ కర్రీకి తగినంత. ఓకే, ఇది సాల్ట్ ఎక్కువ ఉంటుందండి, కాబట్టి మీరు ఒక 5-6 టైమ్స్ చేస్తే మీకు అలవాటు అయిపోతుంది ఇది ఏం చేయాలి అని. ఓకే, ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాము.
పెట్టేసుకొని ఇప్పుడు బాగా జాగ్రత్తగా దీన్ని కలిపేద్దాం. ఓకే, ఇది కలిపేసేసి సో మనం ఇది జాగ్రత్తగా ఉప్పు వేసిన తర్వాత ఇది చక్కగా ఒకసారి కింద నుండి పైకి ముక్కలన్నీ మంచిగా జాగ్రత్తగా కలిపేసి దీనిపైన క్యాప్ పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇటు ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఎందుకంటే ఈ వంకాయ దానిపైన చేసేసుకుంటుంది, ఇటు ట్రాన్స్ఫర్ చేసేద్దాం. మనం ట్రాన్స్ఫర్ చేసేసి కొంచెం ఇప్పుడు కానీ స్టవ్ కూడా మంచిగా నీట్గా పెట్టుకోవాలండి. అయిందా? అయిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో చిక్కుడుకాయ చేసేసుకుందాం. ఇంకోటి ఏంటంటే కొన్ని వీడియోస్లో అల్యూమినియం పాత్రలు నేను వాడడం ఆపేసేయండి అంటున్నారు. నాన్ స్టిక్స్ ఉన్నాయి, స్టీల్ ఉన్నాయి, కాపర్ బాటమ్ ఉన్నాయి, అల్యూమినియం అన్నీ ఉన్నాయి. అంటే ఏ వంటకి ఏది కంఫర్ట్గా ఉంటుందో చూసుకొని వాడుతున్నానండి. మొత్తం అదే అని కాదు. మీరు ఇచ్చిన సలహా కూడా థ్యాంక్ యూ సో మచ్. కానీ అలవాటు అంత తొందరగా పోదు కదా. కొన్ని వంటలు ఏమన్నా మనం పచ్చళ్ళు ఏమైనా వేయించాలన్నా ఏమన్నా అవి వెడల్పుగా ఉంటాయి కాబట్టి యూస్ఫుల్గా ఉంటుందండి. సో మనకు ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు తగినంత చిక్కుడుకాయ కొంచెమే కదా, తగినంత. మళ్ళీ వేపుల్లోకి ఆయిల్ తక్కువ వాడాలండి ఎప్పుడు కానీ, అది వేపుడు కావాలి కదా మనకు. సో ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ వేసుకున్న తర్వాత సేమ్ యాజ్ యూజువల్గా ఇందులో మనము ఆవాలు కొన్ని, తర్వాత నెక్స్ట్ జీలకర్ర ఇది వేసేసుకుందాం. జీలకర్ర ఆల్మోస్ట్ ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నాను చూసినప్పుడల్లా. ఒకవేళ ఎవరికన్నా ఇవ్వలేదు అనుకుంటే వాళ్ళందరికీ ఇప్పుడు ఈ కెమెరా ముందే అందరికీ ఇప్పుడు కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి, పెట్టిన వాళ్ళకి ఎవరన్నా రిప్లై ఇవ్వకుంటే భవిష్యత్తులో నా వీడియోస్ అన్నీ చూసే వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఆవాలు జీలకర్ర వేడెక్కింది. ఇందులో మనము లైట్గా పచ్చిమిర్చి వేసేసుకుందాం. తర్వాత సేమ్ కొంచెం మనము వంకాయలోకి మనం చిక్కుడుకాయలోకి ఉల్లిపాయ వేసేసుకున్నాం. వేసేసుకొని దీన్ని కొంచెం కలుపుదాం. ఉల్లిపాయలు కొంచెం వేగాలి కదా, ఇలా అన్నమాట. ఇది వేగాలి కొంచెం లైట్గా. చూడండి, ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నా. బయట చాలా దొరుకుతున్నాయి కానీ అందులో నిలో ఉండడానికి కావాల్సింది అది కలుపుతారు వాళ్ళు, తప్పదు కాబట్టి బిజినెస్ అది తప్పదు కాబట్టి దయచేసి ఇట్లా చేసుకోండి. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఇందులో కూడా నేను కొత్తిమీర కొంచెం వేసేస్తున్నా. ఓకే, మెంతి ఉంటే కూడా చిక్కుడుకాయ వేపుల్లో కానీ వంకాయ వేపుల్లో కానీ మెంతి ఉంటే కూడా మీరు తాలింపులో వేసుకోండి, సూపర్గా ఉంటుంది. నా దగ్గర లేదు. మళ్ళీ సేమ్ నాకు ఇష్టమైన కరివేపాకు. ఇది ఆకులు ఎందుకు తుంగ వేస్తానంటే ఆ ఫ్లేవర్ కూడా అందులోకి దిగుతుందని నా అభిప్రాయం అన్నమాట, అలా వేసే బదులు. సో ఇది కలిపేసి ఇప్పుడు మనము కొత్తిమీర వేసేసుకున్నాము, కరివేపాకు వేసేసుకున్నాం. మనము నెక్స్ట్ మనము పసుపు వేసేసుకుందాం, తగినంత పసుపు. హడావుడి లేకుండా అన్నీ చక్కగా కట్ చేసి పెట్టేసుకుంటే ఏ హడావుడి ఉండదండి. ఇది పక్కనే పెట్టేసుకున్నాం. ఇక్కడ పెట్టేసుకొని పసుపు వేసేసుకున్నాం కదా, పసుపు వేసేసుకొని ఈ చిక్కుడుకాయ వేపుడు అంటే మా వారికి చాలా ఇష్టం. నాకేమో చిక్కుడుకాయ టమాటా అంటే ఇష్టం, కానీ వారి కోసమని నేను చేసేస్తున్నా. ఇప్పుడు ఇది చిక్కుడుకాయ ఉడికించి పెట్టేసుకున్నా నేను. ఉడికించడము ఇదంతా ఎందుకు లెంతీ అయిపోతుందని చెప్పేసి. ఓకే, అయిపోయింది. ఇది వేసేసుకున్న ఒక్కసారి దీన్ని కూడా పై నుంచి కింద వరకు జాగ్రత్తగా కలపాలి. గుర్తుపెట్టుకోండి, ఏది ఎట్లా వేస్తున్నానో గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, ఇట్లా కలిపేసి ఇందులో వెంటనే నేను సాల్ట్ వేసేస్తున్నా. వెంటనే ఓకే, సాల్ట్ తగినంత సాల్ట్. ఎందుకంటే నేను చేసిన పొడులలో కూడా కొంచెం సాల్ట్ నిలువ ఉండడానికి సాల్ట్ వేసే పెట్టేస్తాను గ్రైండ్ కాబట్టి తగినంత సాల్ట్, అంతే తగినంత వేసేసి వెంటనే గుర్తుపెట్టుకోండి, వెంటనే కారం కూడా వేయాలండి. తక్కువనే ఉంది కాబట్టి కర్రీ ఒక 1.5 స్పూన్ కారం. ఓకే, ఇది కూడా ఇక్కడే పెట్టేసుకుందాం. ఇది పెట్టేసి ఒక్కసారి దీన్ని కలపాలి. ఎప్పుడు ఇట్లా మీరు ఇట్లా చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో. కలుపునామా మనం ఇట్లా కలిపి వెంటనే ఆల్రెడీ ఇది ఉడికించాం కాబట్టి మనం వెంటనే ఇందులో కొంచెం నువ్వుల పొడి యాడ్ చేసుకున్నాం. వెంటనే సూపర్ రుచి
నువ్వుల పొడి ఇవన్నీ మీకు తెలుసు కదా, ఇందులో ఎంత ఐరన్ ఉంటుందో. కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ కంటే ఎక్కువనే వేసేసాను నువ్వుల పొడి. అయిపోయిందా? తర్వాత ఎండు కొబ్బరి పొడి, ఇది కూడా ఒక 2 స్పూన్స్ వేసేస్తాను. చాలా చిన్నదే చూడండి, 2 స్పూన్స్. కర్రీ కొంచెం ఉంది కాబట్టి కర్రీ క్వాంటిటీని బట్టి మీరు చేసేస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని ఏమంటారు, దీని రూపే మారిపోయింది. ఇవన్నీ వేసేస్తాం కదా మనము, వేసేసి ఇలా కింద నుండి పైదాకా కలిపేసి ఇప్పుడు ఏం చేద్దామంటే మనము దీన్ని ఇక్కడ ఈ బర్నర్ మీదకి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే, జాగ్రత్తగా నేను చేస్తున్నాను, హడావుడిగా మీరు చేయొద్దు. ఇది పెట్టేసి దీనికి మనం మూత పెట్టాల్సిన పని లేదండి, మధ్య మధ్య దీన్ని కలపాల్సిందే అంతే. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఉలవ చారుకు కావాల్సిన బౌల్ ఇక్కడ పెట్టేసుకుందాం. చిన్నగా పెట్టేసిన కదా, ఇది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఇది ఒక్కసారి చూద్దాం. చూడండి, వంకాయలన్నీ చక్కగా మగ్గిపోతున్నాయి కదా. స్పూన్ వేరే తీసుకుంటాను నేను, ఒక్క నిమిషం. ఇది అన్నమాట, వంకాయలన్నీ చక్కగా మగ్గిపోతున్నాయి. కనిపిస్తుంది కదా, ఈ వంకాయలు చాలా తొందరగా మగ్గిపోతాయండి, కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఇందులో ఏం వేయాలి, ఉప్పు ఆల్రెడీ వేసేసాము, కారం వేయాలి. ఇందులో కారపొడి, మంచిగా పట్టించిన కారపొడి యూజ్ చేసేసుకోండి. కొంచెం పని, ఆ పని వల్ల ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. అనుభవంతోనే చెప్పేస్తున్నా నేను. 1.5 స్పూన్ ఇంకొంచెం ఎక్కువ వేసాను అంతే. ఓకే, ఇది వేసేసి తర్వాత ఇందులో కూడా వంకాయలో ఓన్లీ నువ్వుల పొడి, చిక్కుడు వేపుల్లో మాత్రము కొబ్బరి పొడి నువ్వుల పొడి, వంకాయలో మాత్రము ఓన్లీ నువ్వుల పొడి అన్నమాట. ఇది ఒకవేళ వంకాయ మీకు కొంచెం పులుపు కావాలి అని మీకు అనిపిస్తే కొంచెం చింతపండు అందులో యాడ్ చేసేసుకోండి. ఇది వేపుడు దీనికంత అవసరం లేదు కాబట్టి నేను అలాగే చేసేస్తున్నా. ఇప్పుడు మనం ఇది కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ 2 వేపుళ్ళకి మూతలు పెట్టాల్సిన పని లేదు. ఇంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా మీకు. వేపుళ్ళు అంటే ఇలా వేసుకోవాలండి. ఈ వేపుళ్ళకి కొబ్బరి పొడి నువ్వుల పొడి లేకుండా, అంటే ఏది ఎందులో వేయాలో చూసుకొని చేసేసుకుంటే సూపర్ రుచిగా ఉంటాయి. ఈ స్పూన్స్ పక్కన పెట్టుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఆయిల్ వేడెక్కింది, మనకి ఆయిల్ వేడెక్కింది కాబట్టి ఉలవ చారు వేసేసుకున్నాం మనం. సో ఆయిల్ వేడెక్కింది, నా ఆయిల్ వేయలేదు కదా, ఆయిల్ కాదు. దీనికి చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే మనం చింతపండు పులుసు ఇట్లా పిసికి పెట్టేసుకున్నాం కదా అన్నీ. మరొక్కసారి కొంచెం ఇంకేమన్నా కింద గుజ్జు ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకున్నాం మనం. ఓకే, పక్కన పెట్టేసుకొని ఇది వేసేసుకున్నాం కదా, ఇందులో మనము డైరెక్ట్ ఇందులోనే కొంచెం పచ్చిమిర్చితో మనం చింతపండు పులుసు ఇందులో వేసేసుకున్నాము. పచ్చిమిర్చి ఒక 3-4 పచ్చిమిర్చి హాఫ్ కట్ చేసి అందులో వేసేసుకున్నాను. మీరు జాగ్రత్తగా రండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఉలవచారు పొడి ఎట్లా వేసుకున్నానో మళ్ళీ ఒకసారి నా వీడియో చేయండి. పచ్చి ఉల్లిపాయలే దీంట్లో వేసేస్తున్నాను చూడండి. నిలవ కోసం అయితే ఇట్లా వేసేసుకోవద్దు, ఆ రోజు కోసం మనకు ఉలవచారు. ఓకే, ఇది వేసేసానా. వేసేసిన తర్వాత ఇందులోనే కాస్త కొత్తిమీర, ఇందులోనే కాస్త కరివేపాకు, ఇది వేసేసుకున్నా. ఇప్పుడు మనము ఈ ఉల్లిపాయలు అంటే కొన్ని ఎక్స్ట్రా కూడా ఉన్న ఉల్లిపాయలు, చిన్నవి కొన్ని, పెద్దవి కొన్ని, ఓన్లీ పచ్చివే వేస్తున్నా చూడండి. మీరు తాలింపులో ఉల్లిపాయ వేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే ఇదో రకంగా రుచిగా ఉంటుంది. సో ఇది వేసుకున్నాం కదా, వేసేసుకొని ఇప్పుడు ఒకసారి దీన్ని చక్కగా కలిపేసి ఇందులోనే మనము తగినంత సాల్ట్ వేసేసుకుందాం. ఇందులోనే తగినంత సాల్ట్ ఇందులోనే వేసేసుకుందాం. ఓకే, ఇది 1.5 స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాం. ఓకే, సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే కాస్త మెంతి పొడి, చారులోకి మెంతి పొడి తెచ్చని ఆ వెనకాల ఏం చేస్తున్నా అప్పుడప్పుడు చెక్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు కావలసినంత మెంతి పొడి లైట్గా, చారు కొంచెమే కదా, చిటికడంతా మెంతి పొడి. ఈ చిటికడంతా మెంతి పొడి వేసిన తర్వాత ఇందులోనే మనము ఒక 1 స్పూన్ కారపొడి, 1 స్పూన్ అంతే చూడండి, అంతే 1 స్పూన్ కారపొడి. అంటే ఉప్పు కారము ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడు మన మెయిన్ విఐపి ఎవరు ఈ ప్రోగ్రామ్కి, దీంతోనే స్పాన్సర్ ఏంటిది, ఉలవచారు పొడి. ఉలవచారు పొడి ఈ క్వాంటిటీకి, ఈ స్పూన్ బాగాలేదండి వేరే పెట్టేస్తాను నేను. ఈ క్వాంటిటీకి 2 స్పూన్స్ ఉలవచారు పొడి వేసేస్తున్నాం. ఓకే,
వేసేసి ఇప్పుడు ఒకసారి దీన్ని జాగ్రత్తగా కలిపి, మనం కరివేపాకు కూడా వేసేసుకున్నాం కదా, జాగ్రత్తగా కలిపి దీన్ని చక్కగా ఇంకొకటి లాస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చిన్న బెల్లం ముక్క. ఈ చారు, ఈ చింతపండు పులుపుకి చారులో చాలా చాలా రుచినిచ్చి బ్యాలెన్స్ చేసేది ఏంటంటే బెల్లం ముక్క. ఓకే, ఇప్పుడు దీన్ని మనం మరగనిద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది కలిపేద్దాం ఒక్కసారి. వంకాయ ఒక్కసారి చూడండి దగ్గరగా, ఆల్రెడీ వంకాయ అయిపోయింది మనకి, ఇది చెప్తుంటేనే నేను కదా, అయిపోయింది. ఓకే, తర్వాత వేపుడు వేస్తుంటే కొంచెం దగ్గు కూడా వస్తుందండి ఆ ఘాటుకి. తర్వాత ఈ చిక్కుడుకాయ కూడా ఒక్కసారి ఇలా కలిపేద్దాం. చూడండి రెండు చక్కగా వేగిపోయినాయి కదా. అంటే ఒక నిమిషం దీన్ని మళ్ళీ ఒక్కసారి ఒక 30 సెకండ్స్ తర్వాత ఒక్కసారి మళ్ళీ కలిపేస్తే మనకు చిక్కుడుకాయ తర్వాత వంకాయ వేపుడు రెండు రెడీ అయిపోతాయి. ఇది ఒకసారి మరగనిద్దాం. ఒక్కసారి మనం వచ్చేద్దాం. మళ్ళీ ఒక 30 సెకండ్స్ తర్వాత మళ్ళీ నేను వచ్చాను. చూడండి వంకాయ వేపుడు చక్కగా రెడీ అయిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. మనము ఎక్కడ పెట్టేసుకుందాం, ఇక్కడ పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనకి చిక్కుడుకాయ కూడా చూడండి, చిక్కుడుకాయ కూడా చక్కగా అయిపోయింది. ఇలా చూడండి కదా, వేపుడు రెడీ అయిపోయింది. వేపుడు అంటేనే ఇలా ఉండాలండి, దీన్నే వేపుడు అంటారు. ఓకే, ఇది వేపుడు, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా ఆఫ్ చేసేద్దాం మనము. ఇవి రెండు మనం పక్కన పెట్టేసుకొని ఆ చారు కొంచెం మరిగిన తర్వాత, అంటే ఒక 2 నిమిషాలు ఈ చారు మరుగుతుంది. మరిగిన తర్వాత దీన్ని తాళింపు ఎట్లా పెట్టుకోవాలనేది నేను మీకు చూపించేస్తాను. సరే, ఒక్కసారి మీకు చూడండి మరుగుతుంది, అప్పుడు మరగడానికి వస్తుంది కదా. ఇది ఇట్లా మనకు చాలా మరగాలి. ఇంకొకటి ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ఇందులో వేసేసుకున్నానండి నేను. ఇందులోనే అంటే ఇప్పుడే దంచాను కాబట్టి తాళింపులో వేసుకోలేదు, అన్నీ ఇందులో మిక్స్ చేశాను కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అది స్కిప్ అయింది అల్లం వెల్లుల్లిపాయ. ఓకే, ఇది ఇంకా కొంచెం ఇంకొక 2 నిమిషాలు మరగాలి. 1 నిమిషం 2 నిమిషాలు కూడా అవసరం లేదు. 1 నిమిషం తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. సో ఒక్కసారి చూడండి చక్కగా మన ఉలవచారు రెడీ అయిపోయింది. ఈ పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇలా మనకి ఇట్లా కనిపిస్తుంది, చాలా బాగుంటుందండి. ఇట్లా చేసుకొని చూడండి. మీరు ఇట్లా కాదు మాకు ఇష్టం లేదు అని అంటే మీరు తాళింపులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని తాళింపు పెట్టేసుకొని పులుసు పోసుకొని, అందులో నేను మెంతి పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒకటి మాత్రం కొంచెం స్కిప్ అయిందండి. అది డెఫినెట్గా అంటే చిటికడంతా మెంతి పొడి, ఎక్కువ కాదు అది. సో ఇది మనకు మరిగిపోయింది. దీన్ని మనం ఏం చేద్దామంటే పక్కన పెట్టేసి ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం. దీనికి ఫ్లేమ్ కొంచెం ఎక్కువ వేసేసుకొని, ఇలాంటి వాటిలో ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి. చూడండి కొంచెం ఆయిల్ వేసేసుకొని లైట్గా, వేపుళ్ళకి ఆ ఘాటుకి కొంచెం దగ్గు కూడా వస్తుంది. సో ఇది వేసుకున్నామా, వేసుకొని ఇందులో ఆవాలు అవసరం లేదు. తాలింపులోకి ఓన్లీ జీలకర్ర. ఉలవచారు పొడి ఎలా చేశానో వీడియో చూడండి. ఆల్రెడీ ఇప్పుడు కూడా నేను కొంచెం చెప్పాను కూడా, ఎక్స్ప్లెయిన్ చేశాను. జీలకర్ర వేసిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో ఒక 2 ఆల్రెడీ అందులో పచ్చిమిర్చి వేసాము, తర్వాత కారపొడి వేసాం కాబట్టి జస్ట్ తాలింపులోకి మాత్రమే ఒక 2 ఎండుమిర్చి వేసేసుకోండి ఇంతే. ఓకేనా, వేసేసుకొని ఇందులో మనం ఇంకా ఏం వేయాల్సిన పని లేదు. అంటే జీలకర్ర వేసాము, ఎండుమిర్చి వేసాము, ఇందులో కొంచెం ఇందాక మనకు మిగిలిన కొత్తిమీర, కరివేపాకు కంబైన్డ్గా ఉంది కదా, దీన్ని మనం యాడ్ చేసేద్దాం. ఓకే, వేసేసి ఒక్కసారి దీన్ని కలిపేసి మనము అందులో కూడా కరివేపాకు వేసుకున్నాం. అది చారు మరిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది కరివేపాకు కొంచెం వేగగానే ఇందులో మనము తగినంత పసుపు వేసేసుకొని, ఇలా తగినంత వేసేసుకోండి అంతే. తగినంత పసుపు వేసేసుకొని ఒక్కసారి మరొక్కసారి ఇలా దీన్ని కలిపేసి ఓకే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనము ఈ తాళింపుని ఇందులో వేసేసుకుందాం. ఓకే, వేసేసుకొని ఇప్పుడు చూడండి మన ఉలవచారు పొడి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో కదా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అసలు భలే భలే అనిపిస్తుంది అనమాట. కొన్ని వంటలండి అవి సింపుల్వే, కానీ ఎందుకో చాలా సంప్రదాయకంగా, చాలా అంటే అనారోగ్యరహితమైన వంటలు అంటే ఇవే. ఆల్రెడీ అనారోగ్యరహితమైన వంటలు ఏం రావట్లేదు,
కానీ అందులో మనం బ్యాలెన్స్ చేసుకునేవన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము అప్పుడప్పుడు మీకు ఇట్లా చూపించాలనిపిస్తుంది. వేపుళ్ళు అంటేనే ఇట్లా డ్రైగా ఉండాలండి. ఇది వేపుడు, లైట్గా చిక్కుడుకాయ కర్రీ వేపుడు వేసేసుకుందాము. తర్వాత మన వంకాయ వేపుడు వేసేసుకుందాము. ఓకే, ఎప్పుడు మీకు చెప్పాను కదా నేను, ఫస్ట్ కర్రీ వేసిన తర్వాతనే మనము అన్నం పెట్టాలి. భోజనం ఎవరికి పెట్టినా భోజనము ఓన్లీ ఫస్ట్ అన్నం పెట్టడం అది అపర కర్మల్లో మాత్రమే యూజ్ చేస్తారు అది. సో వేడివేడిగా అన్నం కూడా రెడీ అయింది, అన్నము పెట్టేశాను నేను. మనం ఇందులో కాస్త నెయ్యి పక్కన పెట్టేసుకుందాము, నెయ్యి వేసేసుకుందాము. ఆ తర్వాత దీంతో ఒక 2 ముద్దలు తినేసి ఇప్పుడు మనము ఉలవచారు పొడి ఉలవచారులో వేసేసుకొని ఒకసారి ఊహించుకోండి, ఒక ముద్ద దీంతో ఒక 2 ముద్దలు ఉలవచారుతో ఇవన్నీ పెట్టేసుకుని మళ్ళీ కాంబినేషన్లో మళ్ళీ భోజనం తర్వాత కొంచెం మరింత అన్నం పెట్టుకొని కాస్త కమ్మటి పెరుగుతో తింటే ఆహా ఏమి రుచి. కాబట్టి శ్రీదేవి చేసే ఈ సింపుల్ వంటలు తప్పకుండా మీరందరూ చూడాలి, అలా మీరు చేసుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పటి అమ్మాయిల కోసమే నా తపనంతా. ఎందుకంటే పాపం చాలామంది జాబ్స్ చేస్తున్నారు కష్టపడి, అబ్బాయిలతో సహా. మరి వాళ్ళకి ఎప్పుడూ ఒక్కసారి ఓపిక ఉండక, అంటే మెయిన్ రీజన్ ఇది కూడా, వాళ్ళకి ఓపిక ఉండక రెస్టారెంట్స్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. అది కాకుండా మీరు ఇలా చేసి పెట్టుకోవడము, తర్వాత కొన్ని నేను పొడులు చూపించాను కదా, అట్లా చేసి పెట్టేసుకుంటే ఈవెన్ మీ భర్తలకు మీరు బాక్సులో కూడా చేసి పెట్టచ్చు. అంటే ఒకవేళ హౌస్ వైఫ్ అయినా మీకు ఓపిక లేదనుకోండి, ఆ పొడి నెయ్యి కాస్త కలిపి వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టేసేయచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం, హాయిగా ఉంటుంది అనమాట. ఇది మన ఈరోజు శ్రీదేవి చేసిన వంట. మళ్ళీ మంచి వీడియోస్, అంటే మంచి విశేషాలతో, ఆధ్యాత్మిక సామాజిక స్పృహ ఉన్న విశేషాలతో, చక్కటి వంటలతో, చక్కటి పాటలతో ఎప్పుడు శ్రీదేవి మీ ముందుకు వస్తూనే ఉంటుంది. అందరికీ నమస్తే.